ఖైరతాబాద్ గణనాథుడి శోభయాత్ర రంగరంగ వైభవంగా కొనసాగుతోంది. 11 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న లంబోదరుడు నిమజ్జనానికి తరలి వెళుతున్నాడు. ఉదయం ప్రారంభమైనటువంటి ఈ శోభయాత్ర ఖైరతాబాద్ చౌరస్తా నుంచి ట్యాంక్ బండ్ వరకు పెద్ద ఎత్తున సాగనుంది. ఖైరతాబాద్ మీదుగా సెన్సేషనల్ థియేటర్, రాజ్దూత్ హోటల్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం, ఎన్టీఆర్ మార్గ్ వరకు కూడా కొనసాగుతుంది. ఎన్టీఆర్ మార్గ్ లో ఏర్పాటు చేసినటువంటి 4వ నంబర్ క్రేన్ ద్వారా ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం జరుగుతుంది. హుస్సేన్ సాగర్ లో మధ్యాహ్నం భారీ గణనాథుడు నిమజ్జనం పూర్తయ్యేలా పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు కూడా చర్యలు చేపట్టారు. ఒకసారి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న క్రేన్ నెంబర్ 4 వద్దకు వెళదాం. అక్కడ మా కరస్పాండెంట్ రజిత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రజిత, ఏమిటి సంగతి? మొత్తం జన కోలాహలం మధ్య అత్యంత విశేషమైనటువంటి నిమజ్జనోత్సవం వేళ మీరు అక్కడ ట్యాంక్ బండ్ మీద ఉన్నారు. నిజంగా చాలా అదృష్టవంతులు. ఎలా ఉంది పరిస్థితి? ఈ ఉదయం నుంచి కూడా ఎంతమంది గణనాథులు వచ్చి తన తల్లి ఒడికి చేరుకున్నారు? అలాగే అక్కడ పరిస్థితి ఏమిటి? పూజలు అందుకున్న గణనాథుడు అయితే ఈ రోజు నిమజ్జనానికి సిద్ధమై ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలంతా కూడా కోలాహలంగా మారాయి. మనం చూస్తున్నాం, ఉదయం నుంచి కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ గణనాథుల్ని నిమజ్జనం చేయడానికి ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తానికి అయితే చూసుకుంటే ఇప్పుడు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కూడా ఇక్కడే జరగనున్న నేపథ్యంలో శోభయాత్రగా ఖైరతాబాద్ మహాగణపతి ఇక్కడికి వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న గణనాథుల్ని అందరినీ కూడా పోలీసులు అయితే తరలించడం జరిగింది. మరి కాసేపట్లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి అయితే ఖైరతాబాద్ మహాగణపతి ఇక్కడ ఎన్టీఆర్ మార్గ్ లో రానున్నారు. ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ట్రైన్ నెంబర్ 5 వద్ద ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరగనుంది. అయితే ఈ నిమజ్జనానికి ప్రత్యేకత ఏంటి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ నిమజ్జనానికి ఖైరతాబాద్ మహాగణపతితో కలిసి పాదయాత్రగా వస్తున్నారు. ఇప్పటికే ఆయన ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా చూశారు, సమీక్షించి ఇక్కడ వర్కర్స్ తో మాట్లాడడం కూడా జరిగింది. అయితే మొత్తానికి చూసుకుంటే ఈ రోజు ప్రజాపాలన దినోత్సవం కూడా ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పాల్గొని తర్వాత ఇక్కడ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనంలో కూడా పాల్గొంటున్నారు. ఇక మనం ఏర్పాట్ల విషయానికి వస్తే అయితే గణపతి నిమజ్జనాలు 3వ రోజు నుండి 5వ రోజు నుండి కూడా సాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ట్యాంక్ బండ్ లో నిమజ్జనమైన గణపతులకు ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండానైతే ఏర్పాట్లు చేశారు. ఇదివరకే నిమజ్జనమైన గణపతులు మట్టి ఏదైనా ఉంటే ఆ నీటిని వెంటనే క్లీన్ చేస్తూ కూడా ఈ రోజు నిమజ్జనాలకు ఎలాంటి లోటు లేకుండా అయితే చూస్తున్నారు. మొత్తానికి మనం చూడొచ్చు, ఖైరతాబాద్ మహాగణపతి మరి కాసేపట్లో ఇక్కడ ఎన్టీఆర్ మార్గ్ ద్వారా నిమజ్జనానికి రానున్నాడు. ఇక ఏర్పాట్లు ఈ నిమజ్జనాన్ని చూడడానికి అయితే వేలాది మంది భక్తులు అయితే ఇక్కడ వేచి ఉన్నారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని చూడడానికి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా ఎంతో మంది భక్తులు ఇక్కడికి తమ గణేశులను తీసుకొచ్చి అయితే నిమజ్జనానికి పెట్టడం జరిగింది. మొత్తానికి మరోవైపు బాలాపూర్ గణేష్ నిమజ్జనం కూడా ట్యాంక్ బండ్ పైన జరగనుంది. ఇప్పటికే బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాట కూడా పూర్తయింది. ఈసారి లడ్డు గతంతో పోలిస్తే అయితే రికార్డ్ ధరకే పోయిందని చెప్పొచ్చు. గతంలో అయితే 27 లక్షలు పలికిన ఈ లడ్డు ఈసారి అయితే 30,01,000 రూపాయలకు కొలను శంకర్ రెడ్డి అనే వ్యక్తి అయితే గెలుచుకున్నారు. మొత్తానికి ఖైరతాబాద్